ట్రైనీ ఐపీఎస్ ఉదయకృష్ణారెడ్డి కోసం 4 బృందాలు గాలిస్తున్నాయని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. మహిళా అధికారి పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగుతోందంటున్న డీసీపీతో మా ప్రతినిధి నాగార్జున ముఖాముఖి. రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారినటువంటి నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ లైంగిక వేధింపుల కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. దీని కేసులో ప్రస్తుతం దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది దీని మీద మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, ఈ కేసులో ఒకవైపు పోలీసులు తమకు నోటీసులు ఇవ్వలేదని అతను చెప్తున్నారు. పోలీసులు ఆల్రెడీ టీమ్స్ అతని కోసం తిరుగుతున్నాయి. ఏం జరుగుతుంది సార్ ఈ కేసులో? స్పెషల్ టీమ్స్ ఫామ్ అయి అతని కోసం టీమ్స్ అన్ని కూడా గాలిస్తూ ఉన్నాయి. సో ఇన్వెస్టిగేషన్ కూడా అంతా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. సో అతన్ని అప్రిహెండ్ చేసుకునేది ఒకటి ఉంది. సో మా టీమ్స్ వేరియస్ ప్లేసెస్లో ఉన్నాయి. మొత్తం ఎన్ని టీమ్స్ ఫామ్ చేశారు సార్? 4 టీమ్స్ ఉన్నాయి. ఇది ఇన్వెస్టిగేషన్ కూడా ఒక మహిళా అధికారి పర్యవేక్షణలో జరుగుతూ ఉంది. సో మా టీమ్స్ అయితే అన్ని కూడా ఇప్పుడు ఫీల్డ్లో ఉన్నాయి. ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యేట్లు అతను అరెస్ట్ చేయలేదు అనేది కొంత ఆరోపణలు వచ్చాయి సార్. సో ఈ కేసులో పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు? అంటే దీంట్లో అరెస్ట్ అనేది ఎక్కడ కూడా ఎలాంటి ఎవరి నెగ్లిజెన్స్ ఏం లేదు. ఫస్ట్ ఎఫ్ఐఆర్ అయినప్పుడు ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అతను ఇక్కడ అందుబాటులో లేడు కాబట్టి అరెస్ట్ కాలేదు. తప్పకుండా మా టీమ్స్ అన్ని కూడా ఫీల్డ్లో ఉన్నాయి కాబట్టి ద బెస్ట్ వీ కెన్ ఎక్స్పెక్ట్. సార్, అతను మీడియాతో మాట్లాడినప్పుడు మాకు గ్రామంలో ఎక్కడ నోటీసులు ఇవ్వలేదు, జస్ట్ ఇక్కడ హైదరాబాద్లో టెంపరీ అడ్రస్లో మాత్రమే నోటీసులు ఇచ్చారు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది సార్. నేను ఎక్కడికి పారిపోలేదని చెప్తున్నాను. సో టీమ్స్ అని ఇంకా గాలిస్తున్నాయి. ఇప్పుడు ఆయనది ఏదైతే అడ్రస్ ఉంటుందో మనకి రికార్డెడ్గా ఏదైతే అడ్రస్లు ఉంటాయో ఆ అడ్రస్లన్నీ కూడా చెక్ చేయడం పోలీస్ యొక్క బాధ్యత. అవి చేసినాం మేము. సో నేను మీకు చెప్తా ఉన్నాను కదా, మా టీమ్స్ అన్నీ కూడా ఫీల్డ్లో ఉన్నాయి. ఈ కేసులో ఎలాంటి పారదర్శకంగా విచారణ కొనసాగుతుంది సార్? అంతా కూడా ఇన్వెస్టిగేషన్ ఏదైతే యాజ్ పర్ ప్రొసీజర్ చేయాలో వీఆర్ డూయింగ్. సో ఎక్కడ కూడా ప్రొసీజరే ఫాలో అవుతాం మేము. అతను పోలీసులు ఎదుట నేను విచారణకు హాజరవుతాను, సహకరిస్తానని చెప్పేసి అత్తాపూర్లో లొంగిపోతానని చెప్పేసి అని చెప్పడం జరిగింది సార్. దీని గురించి ఏమన్నా సార్? లేదు, మాకెక్కడ కూడా ఇట్లాంటి సమాచారం కానీ ఎవరి నుంచి కూడా ఎలాంటిది ఈ రిక్వెస్ట్ ఏమీ నాకు రాలేదు. సో అది ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. సో అతని కోసం ఇంకా టీమ్స్ గాలిస్తున్నాయని చెప్పేసి రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ ప్రేమ్తో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.